Hello guys, Sushma here. Welcome back to Mumbai Billa YouTube channel. In this video, 2023లో క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా మంత్ బై మంత్. జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. జనవరి మంత్లో చూసుకున్నట్లయితే క్రిప్టో కరెన్సీ టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 1 ట్రిలియన్కి రీచ్ అయింది. అండ్ జెనసిస్ అనబడే క్రిప్టో కరెన్సీ కంపెనీ బ్యాంక్రప్సీని కూడా ఫైల్ చేసింది. అండ్ బిట్కాయిన్ ప్రైస్ మూమెంట్లో చూసుకుంటే స్లైట్గా 7% ఇంక్రీజ్ అనేది మనం జనవరిలో చూసాం. సో ఇప్పుడు 2023లో క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో ఫిబ్రవరిలో ఏం జరిగిందో తెలుసుకుందాము. అదే ఒక కొత్త డెవలప్మెంట్ అనమాట, బిట్కాయిన్ ఆర్డినల్స్. బిట్కాయిన్ ఆర్డినల్స్ అంటే నథింగ్ బట్ బిట్కాయిన్లో ఒక చిన్న ముక్క. సో దీన్ని బేసిక్గా ఒక చిన్న ముక్కని సతోషి అని పిలుస్తారు. షార్ట్ ఫామ్లో దీన్ని శాట్స్ అని పిలుస్తారు. సో లెట్స్ సే 0.8 zeros and 1 అనేది ఒక చిన్న ముక్క, ఇది ఒక శాట్. సో ఎప్పుడైనా బిట్కాయిన్ పెరిగినట్టయితే మనం పర్సంటేజ్లోనే కాకుండా ఎన్ని శాట్స్ పెరిగిందో కూడా మాట్లాడుకోవచ్చు. సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక 500 రూపీస్ నోటుని తీసుకొని అందులో 10 రూపీస్ అనేది ఒక శాట్. సో ఇప్పుడు 500 రూపీస్ని ఎన్ని శాట్లు ఉంటాయంటే బేసిక్గా ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే నథింగ్ బట్ బిట్కాయిన్ చిల్లర. సో ఇప్పుడు మాట్లాడుకుందాం మార్చ్ అండ్ ఏప్రిల్లో జరిగిన ఇన్నోవేషన్స్ ఏంటి. సో బేసిక్గా గ్లోబల్ కంట్రీస్ అన్నీ కలిసి క్రిప్టో కరెన్సీలో కొత్త కొత్త రెగ్యులేషన్స్ని తీసుకొచ్చి, ఎస్పెషల్లీ ఇండియా వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని తీసుకొచ్చి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ అన్నిటిని వాటి కింద పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంది. లెట్స్ టాక్ అబౌట్ మే. సో మేలో క్రిప్టో కరెన్సీలో ఉన్న పొటెన్షియల్ని గుర్తించి, సో మన ఇండియాకి దగ్గరలో ఉన్నటువంటి ఒక కంట్రీ హిమాలయాస్లో మైనింగ్ చేయడం కోసం సో $500 million ఫండ్ కింద తీసుకొచ్చింది భూటాన్ దేశం. సో అది మేలో జరిగినటువంటి డెవలప్మెంట్. సో ఇప్పుడు జూన్లో ఏం డెవలప్మెంట్ జరిగిందో తెలుసుకుందాము. SEC సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, ఇది అమెరికాకి సంబంధించింది. ఇది ప్రపంచంలో ఉన్న 2 మేజర్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్, ఒకటి బైనాన్స్, రెండోది కాయిన్ బేస్, వీటి మీద కేసెస్ నేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ కార్డ్ వచ్చేసి దాని అప్లికేషన్స్ని డెవలప్ చేసుకోవడం కోసం బ్లాక్ చైన్ యూసేజ్ని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా బయటకు వచ్చి అనౌన్స్ చేసింది. దీంతో పాటుగా బిట్కాయిన్ ప్రైస్లో కూడా స్లైట్ మూవ్మెంట్ అనేది చూసాము. $31,000 అనేది బిట్కాయిన్ రీచ్ అయింది. సో ఇదంతా కూడా గత 1 yearగా చూసుకున్నట్లయితే బిట్కాయిన్ ప్రైస్ అంత హై రేంజ్కి రీచ్ అవ్వడం జూన్లోనే జరిగింది. లెట్స్ టాక్ అబౌట్ జూలై నౌ. సో రిపిల్ ఆల్సో నోన్ యాజ్ XRP, దానికి సంబంధించి SEC దాని మీద ఒక కేసు వేసింది ఒక 5 ఏళ్ల క్రిందట. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే SEC మీద రిపిల్ అనేది కేసుని గెలిచింది. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి శామ్ ఆల్ట్మన్, ఈయన ఒక వరల్డ్ కాయిన్ని తీసుకొచ్చారు. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఒక ఆర్బ్ని యూజ్ చేసి మన ఐస్ని స్కాన్ చేసి మనకు ఒక వరల్డ్ ఐడిని ఇస్తారనమాట. సో ఈ బేసిక్గా ఇన్నోవేషన్ ఎందుకు జరిగింది అంటే ప్రపంచంలో ఉన్న ఇన్ఈక్వాలిటీని తీసేయడానికి శామ్ ఆల్ట్మన్ క్రియేట్ చేసిందే వరల్డ్ కాయిన్, ఆల్సో వరల్డ్ ఐడి. సో దీనికి సంబంధించి ఆయన ప్రపంచ దేశాల్లో ఇస్తున్న చాలా చర్చల్లో పాల్గొని చాలా విమర్శలను అయితే చూడడం జరిగింది. అండ్ ఆల్సో వరల్డ్ కాయిన్ గురించి డీటెయిల్డ్గా నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ పైన ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఆగస్ట్. క్రిప్టో కరెన్సీకి ఉన్న పొటెన్షియల్ని గుర్తించి క్రిప్టో కరెన్సీని మెయిన్ పేమెంట్ స్ట్రీమ్గా ఇంటిగ్రేట్ చేయడం కోసం పేపాల్ తన కొత్త కాయిన్ని లాంచ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే స్కేల్ SEC మీద కేసుని గెలిచింది. సో బేసిక్గా ఈ కేసు అనేది బిట్కాయిన్ ట్రస్ట్ ఫండ్ని బిట్కాయిన్ ETFగా మార్చాలి అన్న చర్చ మీద అనమాట. సో ఎనీహౌ గ్రే స్కేల్ అయితే దాని మీద విన్ అయింది. సో అక్టోబర్, దీన్ని G20 మంత్ అని కూడా చెప్పుకోవచ్చు. క్రిప్టో అసెట్స్ని రెగ్యులేట్ చేయడం కోసం ఇటు IMF, FSBలు రెండూ కలిసి ఒక సింథసిస్ పేపర్ని లాంచ్ చేయడమే కాకుండా 2025 వరకు క్రిప్టో రెగ్యులేషన్స్కి సంబంధించిన రోడ్ మ్యాప్స్ని కూడా తయారు చేసుకున్నారు. సో బేసిక్గా దీనికి సంబంధించి G20 గురించి ఒక కంప్లీట్ వీడియో చేశాను, ఆ లింక్ను కూడా పైన ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ మంత్లో బిట్కాయిన్ ప్రైస్లో కూడా చాలా పాజిటివ్ మూమెంట్ అనేది మనం చూసాం ఈ న్యూస్ వల్ల. నవంబర్, శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్, ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ నడపడమే కాకుండా ఆ తరువాత ఒక ఫ్రాడ్గా మనీ లాండరింగ్ కేసెస్ అనేవి ఈయన మీద బుక్ అయ్యాయి. అండ్ వీటితో పాటు బిట్కాయిన్ ప్రైజ్ అని, ETFలని,
ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని రకరకాల ఈవెంట్స్ జరిగి బిట్కాయిన్ ప్రైస్లో కూడా చాలా పాజిటివ్ మూమెంట్ అనేది ఒక కొత్త హై అనేది మనం నవంబర్ మంత్లో చూసాము. ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, బైనాన్స్ మీద ఎప్పుడైతే ఫెబ్లో ఎస్ఈసి కేసెస్ వేసిందో నవంబర్ మంత్లో ఎస్ఈసి వచ్చేసి బైనాన్స్ మీద $4.3 బిలియన్ ఫైన్ వేసింది. ఆల్సో బైనాన్స్ సీఈఓ వచ్చేసి చెంగ్పెంగ్ జో, ఆయన సీఈఓ పొజిషన్ కావాలి అంటే $50 మిలియన్ ఫైన్ కడితే సీఈఓ పొజిషన్ ఇస్తానని చెప్పడంతో ఆయన నో చెప్పడంతో బైనాన్స్కి ఒక కొత్త సీఈఓ కూడా వచ్చారు. ఇప్పుడు లాస్ట్ మంత్ డిసెంబర్కి వచ్చేసాము, అదే మనం ఉన్నటువంటి మంత్. సో డిసెంబర్ చాలా హోప్స్తో స్టార్ట్ అయింది. లైక్ నెక్స్ట్ మంత్లో బిట్ కాయిన్ ఈటీఎఫ్స్ రాబోతున్నాయని చెప్పి, బుల్ రన్ వస్తుందని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బిట్ కాయిన్ హావింగ్ జరగబోతుంది. అండ్ దీంతో పాటుగా యూఎస్ ఏం చేసిందంటే గూగుల్కి ఒక కొత్త పర్మిషన్ ఇచ్చింది, ఇండియాలో మీరు క్రిప్టో యాడ్స్ని ప్లే చేసుకోండి అని చెప్పి. సో ఈ విధంగా రకరకాల హోప్స్తో 2023లో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా 2024 ప్రైస్ ఇంక్రీస్కి రీజన్గా ఉంటాయని. బట్ ఒక్క మాట అయితే నిజం, క్రిప్టో అడాప్షన్ అనేది గవర్నమెంట్స్ ఎక్కువగా చేసుకున్నాయి అండ్ క్రిప్టో స్కామ్స్ని తగ్గించడానికి అన్ని రకాలుగా ఈ రెగ్యులేషన్స్ అనేవి ఎంతో కొంత ఉపయోగపడ్డాయని నా ఒపీనియన్. ఆల్సో 2023లో చాలా స్కామ్స్, చాలా ఎక్స్చేంజెస్ ఆ స్కామ్స్ నుంచి కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో దట్స్ ఆల్ అబౌట్ 2023. మళ్ళీ 2024లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. దిస్ సుష్మా సైనింగ్ ఆఫ్ టుడే.